మండలంలోని కురుచపల్లి, అయ్యోరుగూడెం, గోవర్ధనగిరి, కోమల్ల గ్రామాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతోటి రైతన్న కోసం రాజన్న పాదయాత్ర అనే కార్యక్రమాన్ని ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది. 15 రోజుల కిందనే ప్రోగ్రామ్ను అనౌన్స్ చేసి 5 రోజుల కింద ఏసీపీకి మరి మైక్ పర్మిషన్ కావచ్చు, తర్వాత టూర్ పర్మిషన్ కోసం కూడా అప్లై చేయడం జరిగింది. ఇప్పటికే 2 అయిపోయినాయి కాబట్టి మీరు చేసుకోండి అని ఓవరాల్గానే చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు కారణం ఏమైనప్పటికీ ఈరోజు మరి కడియం శ్రీహరి అనుచరులు అక్కడ పోటీ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. సడన్గా పోయి అక్కడ ఊర్లలో పోటీ ప్రోగ్రాం చేస్తున్నట్టు తెలిసింది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావద్దనే ఉద్దేశంతో ఈరోజు మరి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఏదైనా కూడా ఈరోజు గణపురం నియోజకవర్గంలో అప్రజాస్వామిక పాలన జరుగుతూ ఉంది. కడియం శ్రీహరి కుట్రలతోటి రేవంత్ రెడ్డి పాలనను అపహాస్యం చేసే విధంగా ఒక పక్క రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఒకటైతే, కడియం శ్రీహరి గణపురం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల శ్రమతో గెలిచి బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోని చెప్పి కేసీఆర్ గారి పార్టీ ఫండ్తో గెలిచి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఫండ్లకు మాత్రము ప్రోగ్రెస్ లేదు. సో ఈరోజు 104 కోట్ల రూపాయలతోటి 2022లో మంజూరైన పనులు 3 లిఫ్టుల ద్వారా దాదాపు మరి తరిగొప్పల లిఫ్టు, గుండ్లసాగరం లిఫ్టు, ఇక్కడ మన నష్కల్లు ఉప్పుగల్ లిఫ్ట్ 3 లిఫ్ట్లకు సంబంధించిన ఎక్కడ కూడా ఒక్క చెరువు కూడా నింపని పరిస్థితి. వాళ్ళు కాంట్రాక్టర్లను అడిగితే 46 కోట్ల పని అయిపోయింది, 50% పని అయిపోయింది, కానీ బిల్లులు రావట్లేదు, మేము పనులు ఎట్లా చేయాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో రైతులేమో ఊరూరికి బీఆర్ఎస్ సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ పథకాలనే కార్యక్రమాలు ఊర్లు తిరుగుతుంటే రైతులు యూరియా గురించి గగ్గోలు పడుతున్నారు, చెందుతున్నారు. అదేవిధంగా సాగునీరు కోసం అసలు మనం చెప్పే సార్ కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, మీరు చెప్పేటివన్నీ కరెక్టే, ఊరికి చేసింది కేసీఆరే, ఇంటికి చేసింది కేసీఆరే, కానీ ఇప్పుడు మన సమస్య నీళ్లు కావాలి, యూరియా కావాలనేది ప్రజల నుండి వచ్చిన దానికి స్పందిస్తూ ఈ రైతన్న కోసం రాజన్న పాదయాత్ర మొదటి రోజు దాదాపు 30 కిలోమీటర్లు ఒకటే రోజు వేలేరు నుంచి వెళ్ళి మల్లన్నగండి వరకు నడవడం జరిగింది. రెండో పాదయాత్ర వెంకటాపూర్ నుంచి వెళ్ళి నష్కల్ రిజర్వాయర్కు రెండో పాదయాత్ర. ఇది మూడవది మల్లన్నగండి నుంచి వెళ్ళి వచ్చే 29 కోట్ల రూపాయలతో రైట్ కెనాల్ పనులు మంజూరైనాయి. స్టేట్ సిటీ ఉన్న అక్కడికి పంపిస్తూ కేంద్ర ప్రభుత్వ పరిధిలో గోడామ్స్ అన్నీ ఉంటాయి, వడ్లన్నీ నువ్వు తీసేసుకుంటావు, మరి అవి పండించడానికి యూరియా ఎందుకు సప్లై? తోడు దొంగలు ఇద్దరు, బీజేపీ ఎన్డీఏ అక్కడ, కాంగ్రెస్ ఇక్కడ. ఎందుకంటే 53 సార్లు పోయినప్పుడు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ టైం ఇవ్వలేరు, కానీ మోడీ కానీ తర్వాత బీజేపీ ఎన్డీఏ మంత్రులు మాత్రం రేవంత్కి టైం ఇస్తున్నారు. మరి పోయినప్పుడు ఏం మాట్లాడుకొని వస్తున్నావు? నువ్వు యూరియా గురించి మాట్లాడాలి కదా, నీ బాధ్యత కదా. మరి అప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంటే చైనాలో యూరియా తయారైతే స్టీమర్ల ద్వారా తెప్పించి కాకినాడ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ట్రైన్ల ద్వారా ఎక్కడ జంక్షన్స్ ఉంటే అక్కడ ఆపి వేల కొద్ది లారీలలో డైరెక్ట్గా గ్రామాలకు లారీలు తీసుకుపోయిన పరిస్థితి. గ్రామంలో పోయిన తర్వాత అవసరమైతే ఇంటికి 2-3 బస్తాలు వేసుకుంటూ పోయిన సందర్భం ఉన్నది. ఎందుకంటే ఊరిలో అందరూ కలిసి లారీ ఆ ఊరికే వస్తుంది కాబట్టి ఆ రకంగా విత్ ఇన్ నో టైంలో బఫర్ స్టాక్ ఉండేది, అంటే నిల్వ స్టాక్ ఉండే పరిస్థితి కాంచెల్లి ఇవాళ రైతు అన్నమో రామచంద్ర పోయి ఇవాళ యూరియో రామచంద్ర అనే పరిస్థితి. కురుచపల్లి, అయ్యోరుగూడెం, గోవర్ధనగిరి, కోమల్ల గ్రామాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రైతన్న కోసం రాజన్న పాదయాత్ర అనే కార్యక్రమాన్ని ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది. 15 రోజుల కిందనే ప్రోగ్రామ్ను అనౌన్స్ చేసి 5 రోజుల కింద ఏసీపీకి మరి మైక్ పర్మిషన్ కావచ్చు, తర్వాత టూర్ పర్మిషన్ కోసం కూడా అప్లై చేయడం జరిగింది. ఇప్పటికే 2 అయిపోయినాయి కాబట్టి మీరు చేసుకోండి అని ఓవరాల్గానే చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు కారణం ఏమైనప్పటికీ ఈరోజు మరి కడియం శ్రీహరి అనుచరులు అక్కడ పోటీ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. సడన్గా పోయి అక్కడ ఊర్లలో పోటీ ప్రోగ్రాం చేస్తున్నట్టు తెలిసింది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావద్దనే ఉద్దేశంతో ఈరోజు మరి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఏదైనా కూడా ఈరోజు గణపురం నియోజకవర్గంలో అప్రజాస్వామిక పాలన జరుగుతూ ఉంది.
కడియం శ్రేయరి కుట్రలతోటి రేవంత్ రెడ్డి పాలనను అపహాస్యం చేసే విధంగా ఒక పక్క రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఒకటైతే, కడియం శ్రేయరి గణపురం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల శ్రమతో గెలిచి బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోని చెప్పి కేసీఆర్ గారి పార్టీ ఫండ్తో గెలిచి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి కమిషన్ ఫండ్లకు మాత్రము ప్రోగ్రెస్ లేదు. సో ఈరోజు 104 కోట్ల రూపాయలతోటి 2022లో మంజూరైన పనులు 3 లిఫ్టుల ద్వారా దాదాపు మరి తరిగొప్పల లిఫ్టు, గుండ్లసాగరం లిఫ్టు, ఇక్కడ మన నష్కల్లు ఉప్పుగల్ లిఫ్ట్ 3 లిఫ్ట్లకు సంబంధించిన ఎక్కడ కూడా ఒక్క చెరువు కూడా నింపని పరిస్థితి. వాళ్ళు కాంట్రాక్టర్లను అడిగితే 46 కోట్ల పని అయిపోయింది, 50% పని అయిపోయింది, కానీ బిల్లులు రావట్లేదు, మేము పనులు ఎట్లా చేయాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో రైతులేమో ఊరూరికి బీఆర్ఎస్ సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ పథకాలనే కార్యక్రమాలు ఊర్లు తిరుగుతుంటే రైతులు యూరియా గురించి గగ్గోలు పడుతున్నారు, చెందుతున్నారు. అదేవిధంగా సాగునీరు కోసం అసలు మనం చెప్పే సార్ కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, మీరు చెప్పేటివన్నీ కరెక్టే, ఊరికి చేసింది కేసీఆరే, ఇంటికి చేసింది కేసీఆరే, కానీ ఇప్పుడు మన సమస్య నీళ్లు కావాలి, యూరియా కావాలనేది ప్రజల నుండి వచ్చిన దానికి స్పందిస్తూ ఈ రైతన్న కోసం రాజన్న పాదయాత్ర మొదటి రోజు దాదాపు 30 కిలోమీటర్లు ఒకటే రోజు వేలేరు నుంచి వెళ్ళి మల్లన్నగండి వరకు నడవడం జరిగింది. రెండో పాదయాత్ర వెంకటాపూర్ నుంచి వెళ్ళి నష్కల్ రిజర్వాయర్కు రెండో పాదయాత్ర. ఇది మూడవది మల్లన్నగండి నుంచి వెళ్ళి వచ్చే 29 కోట్ల రూపాయలతో రైట్ కెనాల్ పనులు మంజూరైనాయి. స్టేట్ సిటీ ఉందా అక్కడికి పంపిస్తూ కేంద్ర ప్రభుత్వ పరిధిలో గోడామ్స్ అన్నీ ఉంటాయి, వడ్లన్నీ నువ్వు తీసేసుకుంటావు, మరి అవి పండించడానికి యూరియా ఎందుకు సప్లై? తోడు దొంగలు ఇద్దరు, బీజేపీ ఎన్డీఏ అక్కడ, కాంగ్రెస్ ఇక్కడ. ఎందుకంటే 53 సార్లు పోయినప్పుడు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ టైం ఇవ్వలేరు, కానీ మోడీ కానీ తర్వాత బీజేపీ ఎన్డీఏ మంత్రులు మాత్రం రేవంత్కు టైం ఇస్తున్నారు. మరి పోయినప్పుడు ఏం మాట్లాడుకొని వస్తున్నావు? నువ్వు యూరియా గురించి మాట్లాడాలి కదా, నీ బాధ్యత కదా. మరి అప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంటే చైనాలో యూరియా తయారైతే స్టీమర్ల ద్వారా తెప్పించి కాకినాడ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ట్రైన్ల ద్వారా ఎక్కడ జంక్షన్స్ ఉంటే అక్కడ ఆపి వేల కొద్ది లారీలలో డైరెక్ట్గా గ్రామాలకు లారీలు తీసుకుపోయిన పరిస్థితి. గ్రామంలో పోయిన తర్వాత అవసరమైతే ఇంటికి 2-3 బస్తాలు వేసుకుంటూ పోయిన సందర్భం ఉండదు. ఎందుకంటే ఊరోళ్ళందరూ కలిసి లారీ ఆ ఊరికే వస్తుంది కాబట్టి ఆ రకంగా విత్ ఇన్ నో టైంలో బఫర్ స్టాక్ ఉండేది, అంటే నిల్వ స్టాక్ ఉండే పరిస్థితి కాంచెల్లి ఇవాళ రైతు అన్నమో రామచంద్ర పోయి ఇవాళ యూరియో రామచంద్ర అనే పరిస్థితి. గురుచపల్లి, అయ్యోరుగూడెం, గోవర్ధనగిరి, కోమల్ల గ్రామాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రైతన్న కోసం రాజన్న పాదయాత్ర అనే కార్యక్రమాన్ని ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది. 15 రోజుల కిందనే ప్రోగ్రామ్ను అనౌన్స్ చేసి 5 రోజుల కింద ఏసీపీకి మరి మైక్ పర్మిషన్ కావచ్చు, తర్వాత టూర్ పర్మిషన్ కోసం కూడా అప్లై చేయడం జరిగింది. ఇప్పటికే 2 అయిపోయినాయి కాబట్టి మీరు చేసుకోండి అని ఓవరాల్గానే చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు కారణం ఏమైనప్పటికీ ఈరోజు మరి కడియం శ్రేయరి అనుచరులు అక్కడ పోటీ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. సడన్గా పోయి అక్కడ ఊర్లలో పోటీ ప్రోగ్రాం చేస్తున్నట్టు తెలిసింది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావద్దనే ఉద్దేశంతో ఈరోజు మరి పోలీసులు అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఏదైనా కూడా ఈరోజు గణపురం నియోజకవర్గంలో అప్రజాస్వామిక పాలన జరుగుతూ ఉంది. కడియం శ్రేయరి కుట్రలతోటి రేవంత్ రెడ్డి పాలనను అపహాస్యం చేసే విధంగా ఒక పక్క రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఒకటైతే, కడియం శ్రేయరి గణపురం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల శ్రమతో గెలిచి బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోని చెప్పి కేసీఆర్ గారి పార్టీ ఫండ్తో గెలిచి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి కమిషన్ ఫండ్లకు మాత్రము ప్రోగ్రెస్ లేదు. సో ఈరోజు 104 కోట్ల రూపాయలతోటి 2022లో మంజూరైన పనులు 3 లిఫ్టుల ద్వారా దాదాపు మరి తరిగొప్పల లిఫ్టు, గుండ్లసాగరం లిఫ్టు, ఇక్కడ మన నష్కల్లు ఉప్పుగల్ లిఫ్ట్ 3 లిఫ్ట్లకు సంబంధించిన ఎక్కడ కూడా ఒక్క చెరువు కూడా నింపని పరిస్థితి. వాళ్ళు కాంట్రాక్టర్లను అడిగితే 46 కోట్ల పని అయిపోయింది, 50% పని అయిపోయింది,
కానీ బిల్లులు రావట్లేదు. మేము పనులు ఎట్లా చేయాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో రైతులేమో ఊరూరికి బీఆర్ఎస్ సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ పథకాలనే కార్యక్రమాలు ఊర్లు తిరుగుతుంటే రైతులు యూరియా గురించి గగ్గోలు పడుతున్నారు, చెందుతున్నారు. అదేవిధంగా సాగునీరు కోసం అసలు మనం చెప్పే సార్ కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, మీరు చెప్పేటివన్నీ కరెక్టే, ఊరికి చేసింది కేసీఆరే, ఇంటికి చేసింది కేసీఆరే. కానీ ఇప్పుడు మన సమస్య నీళ్లు కావాలి, యూరియా కావాలనేది ప్రజల నుండి వచ్చిన దానికి స్పందిస్తూ ఈ రైతన్న కోసం రాజన్న పాదయాత్ర మొదటి రోజు దాదాపు 30 కిలోమీటర్లు ఒకటే రోజు వేలేరు నుంచి వెళ్ళి మల్లన్నగండి వరకు నడవడం జరిగింది. రెండో పాదయాత్ర వెంకటాపూర్ నుంచి వెళ్ళి నష్కల్ రిజర్వాయర్కు రెండో పాదయాత్ర. ఇది మూడవది మల్లన్నగండి నుంచి వెళ్ళి వచ్చే 29 కోట్ల రూపాయలతో రైట్ కెనాల్ పనులు మంజూరైనాయి. స్కేర్ సిటీ ఉన్న అక్కడికి పంపిస్తూ కేంద్ర ప్రభుత్వ పరిధిలో గోడామ్స్ అన్నీ ఉంటాయి, వడ్లన్నీ నువ్వు తీసేసుకుంటావు, మరి అవి పండించడానికి యూరియా ఎందుకు సప్లై? తోడు దొంగలు ఇద్దరు, బీజేపీ ఎన్డీఏ అక్కడ, కాంగ్రెస్ ఇక్కడ. ఎందుకంటే 53 సార్లు పోయినప్పుడు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ టైం ఇవ్వలేరు, కానీ మోడీ కానీ తర్వాత బీజేపీ ఎన్డీఏ మంత్రులు మాత్రం రేవంత్కు టైం ఇస్తున్నారు. మరి పోయినప్పుడు ఏం మాట్లాడుకొని వస్తున్నావు? నువ్వు యూరియా గురించి మాట్లాడాలి కదా, నీ బాధ్యత కదా. మరి అప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంటే చైనాలో యూరియా తయారైతే స్టీమర్ల ద్వారా తెప్పించి కాకినాడ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ట్రైన్ల ద్వారా ఎక్కడ జంక్షన్స్ ఉంటే అక్కడ ఆపి వేల కొద్ది లారీలలో డైరెక్ట్గా గ్రామాలకు లారీలు తీసుకుపోయిన పరిస్థితి. గ్రామంలో పోయిన తర్వాత అవసరమైతే ఇంటికి 2-3 బస్తాలు వేసుకుంటూ పోయిన సందర్భం ఉన్నది. ఎందుకంటే ఊరోళ్ళందరూ కలిసి లారీ ఆ ఊరికే వస్తుంది కాబట్టి ఆ రకంగా విత్ ఇన్ నో టైంలో బఫర్ స్టాక్ ఉండేది, అంటే నిల్వ స్టాక్ ఉండే పరిస్థితి కాంచెల్లి ఇవాళ రైతు అన్నమో రామచంద్ర పోయి ఇవాళ యూరియో రామచంద్ర అనే పరిస్థితి